నెలల్లోనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో కూడా చూసాం మనం జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్, స్పీకర్ ఇంకా ఎంతకాలం వెయిట్ చేసి చూస్తారు, 4 సంవత్సరాలు కూడా వెయిట్ చేసి దూరంతో ఉంటే వెయిట్ చేస్తూ ఉండాలా అని చెప్పి ఈసారి అయితే డెడ్ లైన్ విధించినట్టు తెలుస్తోంది. 3 నెలల కాలంలోనే స్పీకర్ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సిందే అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్, ఈ రోజు ఒక క్లారిటీ రాబోతోంది సుప్రీంకోర్టు నుంచి. జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఈ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం గురించి తేలబోతుంది అనుకున్నటువంటి సిచ్యువేషన్ లో మరొక 3 నెలల గడువు అయితే విధించింది. ఈ 3 నెలల గడువులోనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సో 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఆశా, మొత్తానికి అంటే పీసీఆర్ నా వాయిస్ నాకు రీసౌండ్ వస్తుంది, ప్లీజ్ చెక్. సో ఆశా, సుప్రీంకోర్టు ఒక సంచలనం తీర్పు ఇచ్చింది. స్పీకర్ డైరెక్షన్స్ ఇస్తూ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు చాలా సంచలనమైన తీర్పు ఇచ్చింది. అంటే ఏం జరుగుతుంది, ఎట్లాంటి తీర్పు రాబోతోంది అన్న అంశం మీద పీసీఆర్ ప్లీజ్. మొత్తానికి ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక సంచలనమైనటువంటి తీర్పు మాత్రం ఇచ్చిందని చెప్పాలి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సో స్పీకర్ ఎందుకు ఫిర్యాదు తీసుకోవడానికి ఆలస్యం చేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదు పైన ఇప్పటి వరకు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు అంటూ కూడా ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించడం జరిగింది. సో దీంట్లో మరి ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానవ్ నాగేందర్ ఎక్కువగా కాంగ్రెస్ బీ ఫామ్ పైన ఆయన సికింద్రాబాద్ ఎంపీగానే పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు వరంగల్ ఎంపీగా పోటీ చేశారు. అఫ్ కోర్స్ బీ ఫామ్ ఇస్తే మళ్ళీ రిటర్న్ కూడా పంపించినటువంటి పరిస్థితి. ప్లీజ్. సో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. దీంట్లో మరి ముఖ్యంగా 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో దాన నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నియోజకవర్గం, ఆ తర్వాత కడియం శ్రీహరి స్టేషన్ కన్పూర్ నుంచి, తెల్లం వెంకట్రావు భద్రాచలం నుంచి, గూడెం మహిపాల్ రెడ్డి పటంచర్ నియోజకవర్గం నుంచి, కాళ యాదయ్య చేవెళ్ల నియోజకవర్గం నుంచి, ఆ తర్వాత ప్రకాష్ గౌడ్ గాని, డాక్టర్ సంజయ్ గాని, అరకెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఏకంగా దానం నాగేంద్ర అయితే కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీదనే గెలిచి ఆయన ఎంపీగా పోటీ చేశారు ఖైరతాబాద్ సెగ్మెంట్ నుంచి. సో ఇట్లాంటి నేపథ్యంలో 3 నెలలు అంటే ఇంతకాలం వెయిట్ చేసినటువంటి ఈ అంశం మొత్తానికి ఒక స్పీకర్ కు డైరెక్షన్ మాత్రం ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుందన్న సర్వత్రా ఒక చర్చ మాత్రం జరిగింది. స్పీకర్ చేతిలోనే, అంటే స్పీకర్ కూడా గతంలో చెప్పడం జరిగింది, అంటే ఇంకెన్నేళ్ళు తీసుకుంటారు, మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు కూడా తీసుకుంటారా, ఉద్దేశపూర్వకంగా స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తే కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టు కొన్ని సూచనలు మాత్రం చేస్తుంది. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం గవర్నర్ల విషయంలో, రాష్ట్రపతి విషయంలో కూడా సుప్రీంకోర్టు కొన్ని కామెంట్స్ చేస్తూనే ఉంది. సో హైకోర్టు తీర్పు అంటే హైకోర్టును, ఆ తర్వాత హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగిన తర్వాత దీన్ని సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు జోక్యం తర్వాత స్పీకర్ కార్యాలయం స్పందించినప్పటికీ కూడా చర్యలు తీసుకోవడానికి నిర్ణీత గడువు మాత్రం ఎక్కడా చెప్పలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేయాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని స్పీకర్ కు డైరెక్షన్ ఇవ్వాలంటూ కూడా కోరింది. సో ఇట్లా నేపథ్యంలో అంటే చాలా విధాలు, చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది. మహారాష్ట్రతో పాటు దేశంలో ఉన్నటువంటి ఇంకా కొన్ని న్యాయస్థానాలు కొన్ని సందర్భాల్లో అనుసరించినటువంటి విధానాలను కూడా బీఆర్ఎస్ పార్టీ తరపునటువంటి న్యాయవాదులు అంటే పాత జడ్జిమెంట్స్ ను కూడా జత చేస్తూ సుప్రీంకోర్టుకు వీళ్ళు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో పిటిషన్ చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఈ రోజు ఈ తీర్పు చాలా కీలకంగా మారిందని చెప్పాలి. 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. సో నిర్ణయం తీసుకోకపోతే ఆ తర్వాత ఎట్లా ఉంటుంది అన్నది కూడా అఫ్ కోర్స్ ఈ మాటల్లో అర్థం చేసుకోవచ్చు. సో జస్టిస్ గవాయ్ ఇచ్చినటువంటి ఈ తీర్పు ఏదైతే గవాయ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, మాట్లాడినటువంటి కామెంట్స్ కావచ్చు చూసినప్పుడు ఈ రోజు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది అందరిలోనే ఒక ఉత్కంఠ ఉంది. ఆ 10 మంది ఫిరాయించిన ఎమ్మెల్యేలు అంటే 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లోనే కాదు, పార్టీ నేతల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపించింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ 3 నెలలు గడువిచ్చారు. ఏదైతే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఇప్పటి వరకు చాలా సార్లు టైం ఇచ్చారు. ఈ ఫిరాయింపులకు సంబంధించి ఎక్కువ కాలం దీన్ని పోస్ట్ పోన్ చేయడం కూడా మంచిది కాదు అని చెప్పి కోర్టు చెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో 3 నెలల్లో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు. ఖచ్చితంగా అంటే స్పీకర్ నిర్ణయాధికారాల పైన కూడా దీని భవిష్యత్తులో కొన్ని చర్చలు జరుగుతాయని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుకు సంబంధించి గతంలోనే
సుప్రీంకోర్టు సీరియస్ కావడం జరిగింది. గతంలోనే స్పీకర్ కు డెడ్ లైన్ పెట్టడం జరిగింది. బట్ అయినా కానీ ఆ అంశం అట్లాగే కొనసాగుతూ వచ్చింది. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సుప్రీంకోర్టు ఇటు నుంచి కూడా అఫిడవిట్ వేయడం జరిగింది. సో ఇప్పుడు ఫైనల్ తుది తీర్పు అనే చెప్పాలి దీన్ని. సో ఈ సందర్భంగా 3 నెలలు గడువు ఇవ్వడం జరిగింది స్పీకర్ కు డైరెక్షన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సో ఈ 3 నెలల తర్వాత ఎట్లా ఉండబోతోంది పరిస్థితులు అంటే అఫ్ కోర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చాలా విషయాల్లో సుప్రీంకోర్టు ఏకంగా బిల్లుల్నే పాస్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే స్పీకర్ కు విచక్షణాధికారాలు ఉంటాయి. సో స్పీకర్ విషయంలో కోర్టులు సుప్రీంకోర్టు నేరుగా ఇన్వాల్వ్ కాకపోయినా కానీ గతంలో మహారాష్ట్రతో పాటు ఇంకా కొన్ని దేశంలో జరిగినటువంటి కొన్ని సందర్భాలలో న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులను చూసుకుంటూ అంటే మహారాష్ట్రలో కూడా గతంలో స్పీకర్ల ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేసినటువంటి సందర్భాలు కూడా సుప్రీంకోర్టులో ఉన్నాయి. సో మహారాష్ట్రలో ఆ కేసెస్ ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అటు కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి క్రమంలోనే ఈ రోజు మార్నింగ్ ఫస్ట్ అవర్స్ లోనే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఎట్లాంటి తీర్పు ఉండబోతోంది అన్నదానికి ఇంకొకసారిగా మళ్ళీ స్పీకర్ కోర్టులోకి వేసింది బంతి. సో 3 నెలల లోపు స్పీకర్ డైరెక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో స్పీకర్ కి ఎట్లాంటి అధికారాలు ఉంటాయి, స్పీకర్ ఎట్లా అంటే స్పీకర్ కు డైరెక్షన్ ఇవ్వొచ్చా లేదా అన్నది కూడా ప్రధానంగా ఒక చర్చ అయితే ఇప్పుడు బలంగా నడుస్తోంది.